అందరికీ నమస్కారము. స్వీట్ కార్న్ తోటి సూప్ ఎలా చేయాలో చూసేద్దాము. వాతావరణాన్ని బట్టి మనము వీటితోటి చేసుకోవడం వల్ల మనము లోకల్ కంకుల గింజలతో కూడా చేసుకోవచ్చు, వీటితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా మనము కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు ఇలా సగం పేస్ట్ చేసుకోవాలి, సగం గింజలు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా కూరగాయలు అంటే మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. 2 ఆలు తీసుకున్నాము, పెద్ద ఉల్లిపాయ, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బీన్స్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా నచ్చితే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఉంటే మనం ఉన్న వాటిని బట్టి ఇప్పుడైతే చేసేసుకుందాము. చాలా రకరకాల సూపులు చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక రకం చూసేద్దాము. కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా పొయ్యి మీద పెట్టేసి కొంచెం జీలకర్ర మిరియాలు ముందు వేసేసుకోవాలి. ఇంకా తర్వాత స్పైసీ తినే వాళ్ళని బట్టి 2 అన్న 1 పచ్చిమిర్చి సన్న కట్ చేసేసుకోవాలి, 1/2 ఇంచు అల్లం ముక్కలు సన్న కట్ చేసేసుకోవాలి, 4 ఎల్లిపాయలు సన్న కట్ చేసేసుకొని ఇదే ఆయిల్ వేసేసి కరివేపాకు కూడా వేసేయాలి. ఇవి వేగిన తర్వాత మనము ముందైతే ఆలును క్యారెట్ వేసుకోవాలి. అవి గట్టిగా ఉంటాయి కాబట్టి అవి వేసి బీన్సు, క్యాలీఫ్లవరు, ఇంకా ఇవి కూడా వేసేసి మనం కూరగాయలు అన్నీ ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడకనిచ్చేయాలి. ఇలా ఈ కూరగాయలన్నీ వేగిన తర్వాత లాస్ట్కు టమాటా వేయాలి. టమాటా వేసినాక కొంచెం మగ్గిన తర్వాత మనము చేసిన పేస్టు, మనము స్వీట్ కార్న్ గింజల పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసేసి కొంచెం మంచిగా కూరగాయలన్నిటికీ పట్టేలాగా కలిపి గింజలు కూడా వేసేయాలి. వేసి మంచిగా కలపాలి. కలిపి కొంచెం మగ్గనిచ్చేయాలి, మాడిపోకుండా కలుపుకుంటూ. మాడిపోదు, ఈ కూరగాయల తేమ ఉంటుంది కాబట్టి ఈ పేస్టు గింజలు మంచిగా వీటికి కూరగాయలు అన్నిటికీ పట్టి మంచిగా కొంచెం ఒక ఉడకనిచ్చేసి మనము వాటర్ పోసేసుకోవాలి. దీని నిండా సూప్ కదా, మసిలి మంచిగా చిక్కగా అయిపోతుంది, తాగేటట్టు ఉంటుంది. గ్లాసులో పోసుకొని చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటేనేమో జావలు చేసేసుకోవాలి, చలికాలం వర్షాకాలం వచ్చిందంటే ఇలా చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఎప్పుడు చిరుధాన్యాలతోటి వంటలు, ఇలాంటి వంటలు చేసి పెట్టడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. ఇది మనము లిక్విడ్ లాగా కలిపేసి మనము అది మసులుతూ ఉంటే దాంట్లో పోసేసి కలుపుకోవాలి. మనకు స్వీట్ కార్న్ సూపు మసులుతూ ఉన్నది. ఇంకా దాంట్లో పోసి ఎంబటే కలిపేయాలి, ఆగకూడదు. ఆగితే అడుగున గడ్డ కట్టేస్తుంది. ఇంకా 1-2 సార్లు లేచి ఉడికిన తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే టేస్టీ సూప్ రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తాగేస్తారు. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల ఎంత బాగుంటుందో, పిల్లలకి వెరైటీస్ చేసి పెట్టిన వాళ్ళం అయిపోతాము. రకరకాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి. టేస్టీ కార్న్ సూప్ రెడీ.